140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని మోసుకుంటూ నిన్న మధ్యాహ్నం అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా రోదస్సిలోకి బయలుదేరిన శుభాం శుక్లా వ్యోమగాముల అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. 28 గంటల పాటు ప్రయాణించి వారు దిగ్విజయంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి చేరుకున్నారు. 41 సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు రోదస్సిలో అడుగుపెట్టడంతో యావత్ భారతావని హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో కాలు మోపిన తొలి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంగ్ శుక్లా చరిత్ర సృష్టించారు. 1984 తర్వాత రోదస్సిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా మరో రికార్డుని సొంతం చేసుకున్నారు. అంతరిక్ష రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న భారత్ మానవ సహిత రోదస్సి యాత్రకు శ్రీకారం చుట్టి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్తంగా ఆక్సియం 4 మిషన్ను చేపట్టాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వ్యోమగాములను పంపించి అక్కడ కీలక పరిశోధనలు చేపట్టడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. పోలాండ్, హంగేరీ, అమెరికా దేశాలకు చెందిన 3 వ్యోమగాములతో మన దేశం నుంచి వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ ప్రయోగానికి ఎంపికయ్యారు. సుదీర్ఘ శిక్షణ అనంతరం ఈ 4 అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న వేళ ఈ 4 నిన్న మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి ఫాల్కన్ రాకెట్లో అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరారు. 28 గంటల పాటు అంతరిక్ష యానం సాగించి ISSకు చేరువయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటల 3 నిమిషాలకు వీరిని తీసుకొచ్చిన రాకెట్ ఫాల్కన్ ISSతో డాకింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రక్రియలో స్పేస్ క్రాఫ్ట్ హార్మనీ మాడ్యూల్తో అనుసంధానమైంది. డాకింగ్ పూర్తయిన కొద్దిసేపటికే శుభాంశు శుక్లా సహా 4 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ మిషన్లో వ్యోమగాములు 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. ఈ సమయంలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు, వాణిజ్య కార్యకలాపాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభాంశు శుక్లా 7 ప్రయోగాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ ప్రయోగాల్లో మైక్రోగ్రావిటీలో కండరాల పునర్జనన, తినదగిన సూక్ష్మ అల్గీ పెంపకం, జలజీవుల జీవన సామర్థ్యం, డిజిటల్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు ఈ మిషన్ కీలకమైన మైలురాయి. 2027లో గగన్యాన్ కార్యక్రమం ద్వారా భారత్ తన సొంత మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టడంలో ఈ ప్రయోగం ఒక కీలక ముందడుగుగా నిలుస్తుంది. 1984లో రాకేష్ శర్మ సోవియట్ సోయూజ్ T-11 మిషన్లో అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత 41 సంవత్సరాలకు భారత్ మళ్లీ మానవ సహిత అంతరిక్ష ప్రయాణంలో సత్తా చాటింది. ఆక్సియం 4 మిషన్లో భారతీయుడు పాలు పంచుకోవడం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూ అంతరిక్ష పరిశోధనలో దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోవైపు శుభాంశు శుక్లా బృందం చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంపై దేశం మొత్తం గర్విస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇది యావత్ భారతావని గర్వించే క్షణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కాలు పెట్టడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఫాల్కన్ రాకెట్ ఎంతో సామర్థ్యంతో పనిచేస్తోందని, దాని డాకింగ్ ప్రక్రియ కూడా నిర్ణీత షెడ్యూల్ కన్నా ముందే విజయవంతంగా పూర్తయిందన్నారు. ఈ 4 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో జరిపే ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు మన దేశంలోనే తయారైనట్లు చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనమన్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఇతర దేశాలకు ప్రయోజనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రపంచం ముందు భారత్ ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పడానికి ఈ ప్రయోగ విజయం ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. निश्चय, जैसे आप सबने देखा, प्रधानमंत्री मोदी जी ने सुबह ही ट्वीट किया था कि एक बड़ा गर्व का क्षण रहेगा हमारे लिए कि पहली बार कोई भारतीय इंटरनेशनल स्पेस स्टेशन में पहुंचने वाला है। और कुछ ही घंटों के बाद आपने वो दृश्य भी देखा, अभी डॉकिंग हो गया और मुझे लगता है 60-70 मिनट के बाद उनकी वाकई वहां पे एंट्री होगी। उसके बाद एक औपचारिक उनके लिए अभिनंदन भी का भी आयोजन है। जो साथ वहां हैं पहले से ही अंतरिक्ष यात्री, उन्होंने इंतजार के लिए और इतने आत्मविश्वास के साथ की जा रही है कि 30-40 मिनट पहले ही ये डॉकिंग की प्रक्रिया हो गई
वो सारे मंत्र जिसके जो मोदी जी ने हमें दिए थे, जितने भी ऊपर प्रयोग होने वाले हैं उन सब की सामग्री भारत में विकसित की गई, तो आत्मनिर्भर भारत। दूसरा, वहां से जो प्रयोग होंगे, जो नतीजे निकलेंगे, परिणाम निकलेंगे, वो दूसरे देशों के काम आएंगे, तो हो गया विश्व बंधु भारत। और तीसरा, जिस प्रकार से एक लीडिंग रोल, अगुवाई करने लगा भारत। చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్ ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అందులో ప్రస్తావించలేదు. దీంతో ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. అంతకుముందు సదస్సులో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై విమర్శలు చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పవని హెచ్చరించారు. India's zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. And we have shown that epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. We should also take proactive steps to prevent the spread of the radicalization among our youth. The RATS mechanism of SCO has played a significant role in this regard. The joint statement of the Council of SCO heads of state on countering radicalization leading to terrorism, separatism and extremism issued during India's chairmanship symbolizes our shared commitment. Excellencies, we should seek to counter the technology used by terrorists, including drones for cross-border smuggling of weapons and drugs. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఏకం కావాలన్నది భారత్ సంకల్పమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. చైనాలో జరిగిన షాంఘై శిఖరాగ్ర సదస్సు జాయింట్ స్టేట్మెంట్లో పహల్గామ్ ఉగ్రదాడి గురించి ప్రస్తావించకపోవడంతో భారత్ ఆ డాక్యుమెంట్పై సంతకం చేయలేదన్నారు. ఎస్సీఓ సదస్సులో పాకిస్తాన్ వైఖరిని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దుయ్యబట్టారని తెలిపారు. जो सदस्य लोग हैं एससीओ के, वो इस बात पर उनकी सहमति नहीं बनी कुछ मुद्दों पर, और इसलिए वो जॉइंट स्टेटमेंट अपनाया नहीं गया. हमारे तरफ से जो हमारे अपने कुछ चिंताएं थी आतंकवाद को लेके, जिसको हम लोग चाहते थे कि उस डॉक्यूमेंट में जाए, उसके प्रति एक देश को आपत्ति थी, जिसके कारण से स्टेटमेंट. డ్రగ్స్ రహిత తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కలిసికట్టుగా కృషి చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన పౌరులందరి బాధ్యత అని, డ్రగ్స్ నివారణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఇక నుంచి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఇన్ ఎన్ఫోర్స్మెంట్ అనగా ఈగల్గా వ్యవహరిస్తామని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈగల్ లోగోని విడుదల చేశారు సీఎం. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలైతే దేశానికే ప్రమాదమని రేవంత్ చెప్పారు. పాఠశాలల్లో మాదక ద్రవ్యాల కట్టడికి పరిశీలకులను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు సూచించారు సీఎం. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఇది ఒక గంజాయికో డ్రగ్స్కో హబ్గా మారితే మనందరము ఈరోజు విఫలమైనట్టే, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. శక్తి, యుక్తి, యువత మన రాష్ట్రం, మన దేశంలో ఉన్నది. అందుకే మీరు, మేము, మన అందరం కలిసి ముందుకు వెళ్దాం.
ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100% టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి. ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వార్తలకు తిరిగి స్వాగతం. మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ సంచాలకులు సందీప్ శాండిలియా పేర్కొన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ శాండిలియా దూరదర్శన్తో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి సహా పలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. National Day Against Drug Abuse and Illicit Trafficking 2025. Today is the final day of a fight against drugs. These celebrations are there. So today we rededicate ourselves in this fight against drugs. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. 180 కోట్ల 38 లక్షల రూపాయల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది. 2023 మార్చి 4 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న బిల్లుల్ని చెల్లించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలుకి ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు బిల్లులకు ప్రాధాన్యతనిస్తూ బిల్లులు చెల్లించినట్లు భట్టి వివరించారు. నిజామాబాద్ ప్రాంత రైతులకు పసుపు బోర్డు బహుమతిగా కేంద్రం ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 29న పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్లో ప్రారంభిస్తారని చెప్పారు. అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కిషన్ రెడ్డి ఎంపీ అరవింద్తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధుంటే ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐతో దర్యాప్తు చేయించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా పసుపు పండించేటువంటి రైతుల యొక్క ఆకాంక్ష కావచ్చు, ఈ పసుపు బోర్డుకు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక రైతు బిడ్డను చైర్మన్గా చేయడం అనేటువంటిది మరొక గొప్ప నిర్ణయం అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది ఈ నెల 20వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం, అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి భద్రత పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇటీవలే రఘునందన్ రావుకి మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీస్ శాఖ మెదక్ ఎంపీకి భద్రత అవసరమని నిర్ధారించింది. ఇకపై రఘునందన్ రావు పర్యటనలో ఎస్కాట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. రఘునందన్ రావు సోమవారంకు
పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది సోమవారం నాడు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్ట్ అంటూ ఆగంతకుడు బెదిరించాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఒక ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో బెదిరింపు కాల్ వచ్చింది. బెదిరింపు కాల్పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ చౌరస్తా సమీపంలో గోల్కొండపై వెలసిన శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల సంబురాలు ఘనంగా జరిగాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి స్పీకర్ బంగారు బోనం సమర్పించారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి జంట నగరాల్లో బోనాల సంప్రదాయం కొనసాగుతోందని స్పీకర్ చెప్పారు. హైదరాబాద్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలని ముందుగానే విడుదల చేస్తుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్ట చరిత్ర ఉందని పేర్కొన్నారు. అలాగే మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో సంప్రదాయ రీతిలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం అనాదిగా వస్తోందని చెప్పారు. నెల రోజుల పాటు బోనాల నిర్వహణ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సురేఖ తెలిపారు. నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని ఛార్జ్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది. చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీలోపు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించడం, బీసీ రిజర్వేషన్ల పెంపుపై హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టి రిజర్వేషన్లను 50% పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చిందని గుర్తు చేశారు. త్వరగా 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని కేంద్రంపైకి నెట్టాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచ్లతో పాటు అన్ని ఎన్నికలకు ఇవే నియమాలు వర్తిస్తాయన్నారు. ఫీజు చెల్లింపు పెండింగ్ కారణంగా విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ రిజర్వేషన్లకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎప్పుడో మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి గారు స్వయాన బీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేటటువంటి అధికారం లేదా బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే రాజ్యాంగం ఇచ్చింది. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. వరదలో పిచ్ కొట్టుకుపోతుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. చెప్పి విసిగిపోయా. ఏమైంది?
కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు తిరిగి స్వాగతం. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర ఆరోపించారు. ఎమర్జెన్సీ చీకటి పాలనకు వ్యతిరేకంగా ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో అబద్ధపు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. బీజేపీకి పదవి, పార్టీ కంటే దేశమే ముఖ్యమని, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ పూర్వ వైభవాన్ని పొందాలంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నారు ఈటెల. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల పైబడి పాలిస్తే ఒక్కనాడైనా ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలే ఈ రాష్ట్రంలో. ఒక్కనాడైనా ఈ రాష్ట్రంలో ఒక ఓబీసీ, బీసీ ముఖ్యమంత్రి కాలే. ఒక నీలం సంజీవయ్య గారు కొద్ది నెలల పాటు షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయిన తప్ప ఎక్కడ కూడా కాలే. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు, బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీల గురించి ఆలోచిస్తాం, బీసీ జనగణ కావాలి, బీసీ ఎజెండానే మా ఎజెండా అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. అంటే చెప్పే మాటకి ఆచరణకి ఎట్లా పొంతన లేదో నేను చెప్పాల్సి అక్కర్లేదు, ప్రజల అనుభవంలో ఉందనే విషయం మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. భాష కేవలం కమ్యూనికేషన్ మాధ్యమమే కాదని దేశ ఆత్మ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఢిల్లీలో అధికార భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ హిందీ అన్ని భారతీయ భాషలకు సహచర భాషగా చూడాలని, ప్రత్యర్థిగా పరిగణించరాదని సూచించారు. అన్ని భాషలు సజీవంగా ఉండేందుకు తోడ్పడాల్సిన అవసరం ఉందని అన్నారు అమిత్ షా. ప్రజలు మాట్లాడే భాషల్లోనే పరిపాలనా వ్యవహారాలు కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం జేఈఈ, నీట్, క్యూట్ పరీక్షల్ని 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 95% మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్షల్ని మాతృభాషలోనే రాస్తున్నారని అమిత్ షా తెలియజేశారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జూలై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. 2 వీలర్స్కి టోల్ వసూలు చేసే ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని తప్పుపట్టారు. టోల్ పన్నుపై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని చెప్పారు. వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తల్ని వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొన్నారు నితిన్ గడ్కరీ. ఎన్హెచ్ఏఐ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేస్తుంది. టోల్ ఫీజు ప్రతిపాదన ఇది లేదని స్పష్టం చేసింది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. విమానం బ్లాక్ బాక్స్ నుంచి డేటాను ఏఐబీ ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 13న ఏఐబీ దర్యాప్తు బృందం ఘటనా స్థలంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డులను స్వాధీనం చేసుకుని ఢిల్లీకి తరలించినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. జూన్ 24 నుంచి డేటా విశ్లేషణ ప్రారంభం కాగా జూన్ 25న విమానం ముందు భాగంలోని బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ని తీసి మెమోరీ మాడ్యూల్ డేటాను డౌన్లోడ్ చేశారని పేర్కొంది. కాక్పిట్ వాయిస్, ఫ్లైట్ డేటా రికార్డర్ల విశ్లేషణ జరుగుతోందని విమానయాన శాఖ తెలిపింది. కాగా ఈ డేటా ప్రమాద కారణాలను కనుగొనడానికి, భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు సహాయపడుతుంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ భంగపాటు తప్పలేదు. భద్రతా మండలిలో పిల్లలు, సాయుధ సంఘర్షణ అంశంపై బహిరంగంగా చర్చ జరుగుతుండగా పాక్ రాయబారి చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని భారత్ ఎండగట్టింది. భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రక్రియలపై పాకిస్తాన్ అనవసరమైన అపోహల్ని వ్యక్తం చేస్తోందన్నారు. ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్నట్లుగా పాక్లోని పిల్లలపై జరుగుతున్న దారుణాలు సీమాంతర ఉగ్రవాదం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమని తెలిపారు. సిఏసి ఎజెండాను తీవ్రంగా ఉల్లంఘించే దేశాల్లో పాక్ ఒకటి. పాక్ దళాలు సీమాంతర షెల్లింగ్, వైమానిక దాడుల కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, పాక్కు చెందిన ఉగ్రవాదులు చేసిన క్రూరమైన దాడుల్ని ప్రపంచం ఇంకా మరచిపోలేదని హరీష్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్
దాడిని గురించి ఆయన మాట్లాడారు. పాకిస్తాన్లోని బాలికల స్కూళ్లపై, ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి కూడా హరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా సమాచారాన్ని దాచితే వారి అప్లికేషన్ను తిరస్కరిస్తామని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని, తప్పుడు సమాచారం ఇస్తే భవిష్యత్తులో వీసా పొందే అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ ద్వారా తెలిపింది. DS-160 వీసా అప్లికేషన్లో గత 5 ఏళ్లలో వినియోగించిన సోషల్ మీడియా యూజర్ నేమ్స్, హ్యాండిల్స్ ని తప్పనిసరిగా పేర్కొనాలని సూచించింది. అభ్యర్థులు దరఖాస్తులో ఇచ్చిన సమాచారం పూర్తిగా సరైందని సంతకం చేసే ముందు ధృవీకరించుకోవాలని తెలిపింది. ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్స్లోని ఐడీల్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది. కాగా అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల సోషల్ మీడియా వెట్టింగ్ని కఠినతరం చేయడంతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం భారీగా పెరగడంతో డ్యాం సామర్థ్యం మించిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నిన్న రాత్రి జూరాల డ్యాంలోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,03,908 క్యూసెక్ల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్ల వద్ద కొనసాగుతోంది. అయితే జూరాల నుంచి 1,03,908 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే 850 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 885 అడుగులుగా ఉంది. వాతావరణం తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజు నుంచి జూన్ 29 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాల కారణంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డ్, హర్షం వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా శుభాంశు శుక్లా చేశారన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ట మరింత పెరిగిందని వెల్లడి. డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేద్దామని సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు సీఎం పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంపు. మావోయిస్టుల బెదిరింపు కాల్ నేపథ్యంలో పోలీస్ శాఖ నిర్ణయం. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.